గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం గోంగూర చికెన్ పులావ్ ఆంధ్ర స్టైల్లో చేసుకుందాం. పులావ్ అని ఎందుకన్నానంటే మామూలుగా తెలుగులో మనం పులావ్ అనుకుంటాము, కానీ యాక్చువల్గా పులావ్ అనాలి దాన్ని. ఇది మనం ఒక కడాయి తీసుకొని దాల్చిన చెక్క, లవంగాలు, ఒక 4 లవంగాలు, 3 ఇలాచీలు వేసుకొని వేపుకోండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా బాగా వేగనివ్వండి. దానికి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి బాగా వేగనివ్వండి. పచ్చివాసన పోయేంత వరకు వేపండి. దాని తర్వాత ఈ చికెన్ని కూడా బాగా ఉడకబెట్టుకోవాలండి. మనం చికెన్ ఉడకబెట్టుకొని పక్కన ఉంచుకోండి. టొమాటో పేస్ట్ కూడా యాడ్ చేయండి. టొమాటో పేస్ట్ యాడ్ చేసి దాన్ని కూడా పేస్ట్ ఎందుకు చేశానంటే ముక్కలు ఉడకవు కాబట్టి పేస్ట్ వేసేయండి. దాని తర్వాత మీరు బాగా వేగనివ్వండి. మొత్తం అన్నిటికీ టేస్ట్ తీసుకొస్తుంది అనమాట ఈ టొమాటో పేస్ట్. సో అది బాగా వేగేంత వరకు ఉంచి చికెన్ యాడ్ చేసుకోండి. ఉడకబెట్టిన చికెన్ యాడ్ చేసుకోండి. తర్వాత దానిలో కొంచెం ఈ పుదీనా, గోంగూర, కొత్తిమీర మూడింటిని పేస్ట్ చేసి దానిలో ఉంచుకోండి. లేకపోతే అన్నీ ఆరుతూ ఉంటారు. ఈ ఒక్కొక్క ఆకు తీసి పక్కన పడేస్తూ ఉంటారు. సో ఆ పేస్ట్ అంతా బాగా ముక్కలకు పట్టింది అనుకున్నటప్పుడు ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు వేసుకొని, అవి మరగనక్కర్లేదండి. మరగకపోయినా దానిలో బియ్యం వేసేసుకోవచ్చు. వేసుకొని కలుపుకోండి బాగా. అంటే గోంగూర అదంతా పట్టేటట్టు చూసుకోండి, టొమాటో. సో ఒకసారి మూత పెట్టేసుకున్న తర్వాత కొంచెంసేపు ఉడికిన తర్వాత సిమ్లో పెట్టేసుకోండి. ఆ సిమ్లో పెట్టుకున్నది మీకు చక్కగా ఉడుకుతుంది. ఈవెన్గా ఉడికేటట్టు చూసుకోండి. ఒకసారి తిప్పుకోండి, సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.